చాలా కాలం తర్వాత ఏపీ శాసనసభ సమావేశాలకి హాజరైన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన కాసేపటికే వాకౌట్ చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగంలో వైఎస్ఆర్సీపీ పాలన గురించి ప్రస్తావించడం ప్రారంభించారు. ఆ వెంటనే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. ప్రతిపక్షాన్ని గుర్తించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ నినాదాలు చేశారు. దీంతో గవర్నర్ అబ్దుల్ నజీర్ కాసేపు ఇబ్బంది పడ్డారు. ఈ సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తమకి కేటాయించిన స్థానాల్లోనే నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగ ప్రతులను చించేసి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. These white papers revealed the gross mismanagement of the state finances, diversion of state resources, erosion of state revenue by looting of natural resources, and flawed policies in excise and sand mining, discounting 25 years of future income by diverting the taxes of the government, exorbitant debt level and borrowing at high interest rate, borrowings in violation of Government of India guidelines, diversion of centrally sponsored scheme funds, collapse of irrigation sector by stalling all projects, destruction of energy sector, huge pending liabilities to the tune of 1.3 lakh crore. From the very first day in office, my government, under the visionary leadership of Honorable Chief Minister Sri Chandrababu Naidu Garu, has conceptualized Super 6 promises and has steadfastly begun working towards the welfare of the people and the revival of the state, reviving the past glory of brand Andhra. Within the first few days, we have taken decisive steps. These white papers revealed the gross mismanagement of the state finances, diversion of state resources, erosion of state revenue by looting of natural resources, and flawed policies. చాలా కాలం తర్వాత ఏపీ శాసనసభ సమావేశాలకి హాజరైన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన కాసేపటికే వాకౌట్ చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగంలో వైఎస్ఆర్సీపీ పాలన గురించి ప్రస్తావించడం ప్రారంభించారు. ఆ వెంటనే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. ప్రతిపక్షాన్ని గుర్తించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ నినాదాలు చేశారు. దీంతో గవర్నర్ అబ్దుల్ నజీర్ కాసేపు ఇబ్బంది పడ్డారు. ఈ సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తమకు కేటాయించిన స్థానాల్లోనే నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగ ప్రతులను చించేసి వాకౌట్ చేసి వెళ్లిపోయారు.